అగో ఎటు పోయొస్తున్నావు బావా? ఎటు పోయేంద్రా నీకు చెప్పన్నా? ఇవాళ నువ్వు నక్కతొక్క దొక్కినట్టున్నావు. ఎప్పుడు ఏడుపు ముఖం లెక్కుండే ముఖం ఇయ్యాలేందే నిగనిగలాడుతుంది. అగో బావా జిట్టున్నారా? పో నీ పని చేసుకోపో. పోతుంది బావా. ఈ ఏడుపు కొట్టాడు ఎటు పోయిండో ఏమో, ఇంకా రాకపోయి పొయ్యేమో మండబట్టే, మళ్ళా కట్టెలకి ఏడి పోవాలో ఏమో. ఇంటికాడ మేక కూర తెత్తా అని చెప్తి, వాడేమో ఉద్దరియకపాయే. ఏం చేయాలి? ఇంటికి పోయినాక ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పాలి. నాకు అబద్ధాలు చెప్పి అలవాటే కదా, చెప్తా. అట్టి చేతులతోని ఊపుకుంటన్నావు. కుక్క పాడుగాను రంగ నాసు పెట్టుకొని చేతులున్న కూర కవర్ ఎత్తుకొని పోయింది. ఎట్టా ఉత్త పుణ్యానికి కుక్క పాలు అయిపోయాయి. ఎత్తుకపోతే ఎత్తుకపోయింది కానీ ఇంకిన్ని పైసలు ఇక్క తీసుకురాపో కూర. అంతేనంటవా? అబ్బా అద్దిగాని తీయే, రాత్రి అండి ఉన్నది కదా, గదే వెద్దుపా, తింత కంచం తెద్దు. పైగా రాత్రి ఏమో సప్పుడైందన్నావు కదా, గప్పుడే పిల్లి పాడుగాను కూర అంతా తిన్నది. సరే తీయే, బాకీ లేదేమో అందుకే అది తిన్నదేమో. ఇవాళ మీ అయ్య ఇంటికి వస్తాడట. ఎవరు చెప్పిర్రే? గా పక్కింటి రాజుగానికి మీ అయ్య కలిసిండట. వాడు నాకు చెప్పిండు, ఇంత పొయ్యి కూరదే బుక్కడంతా మీ అయ్య తినిపోతాడు. సరే తీయే, తెస్తావు. అల్లుడు ఇటు పోతున్నావు జోరుదారుగా? ఏం లేదు మావా, ఇంటికి ఇలా అయ్యా పోతురట, ఇంత కూర తెద్దామని పోతున్నా మావా. ఊరెందుకు రా పైసలు దండుగా? నేను కొన్ని పట్టుకొత్తా. అవునానే, నీకంటే ఎక్కువ నాకు వాళ్ళు ఉన్నారే. సరేనే, పైసలు ఇస్తా, ఇక మంచిగా కొన్ని పట్టుకొని రావే. మంచిగా కాపి ఇంత కూర మంచిగా కొట్టి కారం గీరం పెట్టి మంచిగా పెడతా ఇవాళ మా అయ్యకు. సరే అల్లుడు ఇన్నే ఉండు, ఇప్పుడే వస్తా, కొన్ని పట్టుకొని వస్తా. మాకు నమ్మకం లేదురా. సరేమా. సరే అల్లుడు. Few moments later. పొట్టి మామ ఇంకా రాకపోయా, కొన్ని తీసుకొని అత్త అని చెప్పే. అత్తడా రాడా? ఇంటికాడ చూస్తుందో ఏమో. ఓడేటు వాయే ఓడి అగో నా తీసేటు వాయే గిన్నె నావే. పోయి చూస్తా, రాయి పైన మాట్లాడు. వెళ్ళి అరే మావా, తాయి పెంటలు మన్నావే. అయ్యయ్యో, ఏం మంచిగా ఉన్నదా మామ, కొన్ని తెస్తాను పోతివి, ఇంటికన్నా పిల్లం ఎరుసులో వచ్చే తాగిట్ల పెంటలు అయినావే. ఎట్టనే మామ లే మాదా, ఏం మంచిగా ఎందుకు తాగలే మామ గింతగానము? ఏ మామ లేవే. ఈయనకి పని చేసుడు శాత కాదు, చెప్పిన పని చేసుడు కూడా శాత కాదు. అయ్యే ఓ అమ్మ, మీ మనవడి ఇట్లా కనిపించిండా? ఓ ఇంకా రాకపాయే. బాగున్నావే కోడలా? నాకేమైంది? నీ మెడల బంగారం, నా మెడల నీ కొడుకు కట్టిన పసుపు కొమ్ము. అవుగాని కోడలా,
నేను అచ్చున సంగతి కొడుకునికి చెప్పిండా? ఆ మామ పొద్దుగాలనేమి అయ్యా అవ్వ వస్తారని చెప్పిన పనిగల్లోడు ఎప్పుడో అనంగా పోయిండు ఇంకా రాలేదు. అబ్బా మాట్లాడు గాని తలకాయ నొచ్చి పాడైతుంది ఇంత షాబొట్టు పెట్టరాదే. మా అయ్య ఇచ్చిన బర్రె సుడిదైంది ఎంత కనింతది ఎన్ని నెలలని పాలిస్తుంది. నీ కొడుక్కి గా పాలు విండా నీకేమన్నా శాతం అవుతుందా? శాతనే కాదాయే. చాయ్ అద్దేమద్దు గాని ఇన్ని మంచి నీళ్ళు ఇచ్చన్న కాలబెట్టే. కాలబెట్టుడంటే యాదికొచ్చింది. పొద్దుగాలు ఏరుకొచ్చిన కట్టెలన్నీ పొయ్యిలో పెట్టి పెట్టి అన్ని ఓడిచిపోయినాయి. ఎందుకు వచ్చినట్టు ఏమో అసలు నేను ఎందుకు చెప్పంపినా మంచుకుంటున్నానే వచ్చినాం. ఇట్లయితే కూడా ఏమున్నదే మావా అవ్వ తీరు కొడుకు. నువ్వు లగ్గం చేసుకున్నప్పటి నుంచి నీకు తెలిసిందే కదా, నీ మాట విన్నదా? నీ కొడుకు కూడా గట్లనే. ఇంకేమున్నది దీంట్లో? నా కొడుకు అయితే రాని నా బంగారు కొడుకు అయ్యవ్వ వచ్చిందని ఎన్ని తీర్లు చేసి పెడతాడు. ఆయన తీరే మంచలేడు, ఎన్ని తీర్లను పెడతాడు. నేనే ఇడ ఎండబట్టి వారం అవుతుంది. నీకు మంచిగా మామ తెత్తా అంటే కడుపు వల్లగా తింటాన్నావు నువ్వు. ఈ ఎర్ర మనిషికి ఎక్కడ పని లేదు, ఎందుకు చెప్పంపిండో ఏమో. చెప్పంపుతుందే కోడలు మంచిదే, కొడుకే లంగున్నాడు. పొద్దుగాల వేరు ఇప్పుడు దాకా రాడే అయ్యా వస్తానంటే భయం ఉండద్దే. నువ్వు చెప్పంపినావు కదా తినడానికి ఎన్ని తీర్లు తెస్తాడో. తెచ్చినాయని నువ్వే తినే, నేను పోతా పొలానికి నీళ్లు పెట్టాలి. రేపు కొడుకును కోడలు తీసుకొని రా, నాకు పని ఉంది, నేను పోతున్నా. నీళ్లు పెట్టాలి, రేపు కోడలను కొడుకును తీసుకొని రా, బాగా తిను. నువ్వు ఎప్పుడు నన్ను తిననిచ్చేది? అయ్యో బాపు ఏందే ఇయ్యాలనే వచ్చి అప్పుడే పోతున్నావేందే? ఏం చేయాలరా బిడ్డ, పొద్దుగాల వచ్చినావు ఇంకా నువ్వు రాకపోతుంది. ఏం పనిరా గింతసేపు తిరుగుతారా? కోడలు మీ అమలు పెట్టుకుంటారు, నాకేమో కడుపులో ఆకలి అవుతుంది. ఏం చేయాలి బిడ్డ? ఏ బాపు ఇక నా చెప్పుకునేటట్లేదు నా ముచ్చట కానీ రా ఇంకా రానురా బిడ్డ, అందరు చూస్తుర్రు. అట్టిగచ్చినట్టు అయిందిరా. ఏ రాయే బాపు, అట్టిగచ్చినట్టు అయిందిరా కొడుక, అట్టిగచ్చినట్టు అయిందిరా బిడ్డ. ఏ గది కాదే బాపు. అట్టిగచ్చినట్టు అయింది, అట్టిగచ్చినట్టు. అమ్మా బాగున్నావా కొడుకు? మంచిగా ఉన్నావా? మంచిగానే అమ్మా. తినదానికి ఏం తెచ్చినారా? తెత్తాడు తెత్తాడు అట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చిండు. తెత్తడంటే కదా ఏం తెచ్చిండు చూడు. గది కాదే అమ్మా, మీకోసం తెద్దామని పోయిందే. ఇక కుక్క పాడైపోను ఇక మటన్ కవర్ ఎత్తుకొని పోయిందే. దానికి ఏడు అర్థమవుతుందిరా, దాని కన్నంతా మన మీదనే. ఏమోనే అమ్మ, అది చూసినావా నన్ను ఏగనిత్తలేదు, ఎప్పుడు చేతగానోడు అంటది. చూసినావా అనేది? అమ్మో దాని సంగతి నీకు తెలియదే. అమ్మ అంత కొడుకైనా మన బిడ్డేనే, కొడుకైనా మన కొడుకేనే. వెల్కమ్ టు ఎస్ఎస్సి పల్లె చిత్రాలు. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టుడు మాత్రం మర్చిపోకుర్రి. పక్కా కొట్టండి గంట. ఏయ్ కోడి నేను తెత్తబా కొన్ని కొడద్దు కొడద్దు కొడద్దు, కానీ గంట మాత్రం కొట్టండి. గంటలు బాగా కొట్టండి.